హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/fstime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, మీ ఇంటి పక్క వాళ్ళకి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా వైఫై కనెక్షన్ ఉందనుకోండి. ఓకే, వైఫై రౌటర్ ఉంది. ఆ రౌటర్ ద్వారా ఏంటంటే మీరు మీ సిస్టంలో మీ పీసీ ఉంటుంది కదా, మీ కంప్యూటర్లో ఏంటంటే వాళ్ళ కనెక్షన్ యూజ్ చేయాలనుకుంటున్నారు. అయితే చూడండి, దానికోసం ఏంటంటే మీరు ఒక చిన్న డివైస్ కొనుక్కోవాల్సి ఉంటుంది. దానికి ఏంటంటే మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వైఫై అడాప్టర్ అని టైప్ చేయండి. మీకు చూడండి 192 రూపీస్ నుంచి చాలా ప్రైసెస్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఈ ఫస్ట్ అమెజాన్లో నుంచి ఒక అడాప్టర్ పర్చేస్ చేశాను. ఆల్రెడీ నేను నా కంప్యూటర్లో దీన్ని కనెక్ట్ చేసి ఒక చిన్న సాఫ్ట్వేర్ ఇస్తారు. ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, ఈ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూడండి, మీరు మీ ఇక్కడ నెట్వర్క్ ఆప్షన్ ఉంటుంది చూసారా కింద ఇక్కడ. ఓకే, దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు చూడండి మీ సరౌండింగ్లో ఏమేమైతే వైఫై కనెక్షన్స్ ఉన్నాయో వాటి అన్నిటి లిస్ట్ మీకు ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ నెట్గేర్ 34 అని పక్క వాళ్ళది చూపిస్తుంది. ఓకే, ఒకవేళ మీకు వాళ్ళ పాస్వర్డ్ తెలిసినట్టయితే, ఒకవేళ మీరు వాళ్ళ ప్లాన్ని మీరు కూడా షేర్ చేసుకోవాలనుకుంటే చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కనెక్ట్ అని ఉంటుంది. కనెక్ట్ని ప్రెస్ చేసిన వెంటనే మిమ్మల్ని ఏంటంటే వాళ్ళ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకేనా, వాళ్ళ వైఫై పాస్వర్డ్ అడుగుతుంది. ఆ వైఫై పాస్వర్డ్ ఇచ్చేసి మీరు కనెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సెక్యూరిటీ కీ అని చూసారా, ఇక్కడ మీరు వాళ్ళ పాస్వర్డ్ ఇచ్చేసి ఓకే ప్రెస్ చేస్తే ఏంటంటే మీ కంప్యూటర్లో వాళ్ళ వైఫైని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే వాళ్ళ దీనికి పాస్వర్డ్ తెలిసి ఇవ్వడం కంపల్సరీ. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.